మీరు డీజీపీ ప్రెసిడెన్స్‌గా ఉన్నందుకు వచ్చి ఈ ప్రశ్న అడుగుతున్నానండి. వాళ్ళు అంటే సీఎం గారని చెప్పేసి లేతే ఒక సీఎం గారి కూతురని చెప్పి వాళ్ళందరూ కూడా భోజనాలు గాని అన్ని ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి సార్? లేదండి. అప్పుడు అసలు లేదు. ఎందుకంటే ఇప్పుడు మేమున్నప్పుడు అటువంటి ఏం లేదండి. బయట భోజనం అస్సలు లోపలికి రానిచ్చేవారు. నాట్ అలౌడ్. అది అది యాజ్ పర్ జైల్ అంటే ప్రిజన్ మాన్యువల్ అంటారు ఇప్పుడు. అప్పుడు జైల్ మాన్యువల్ ప్రకారం ఏంటంటే బయట నుంచి విషం పెట్టి పంపించవచ్చు కదా. అవునండి. ఇప్పుడు బయట నుంచి విషం పెట్టి పంపించవచ్చు. విషం పెట్టి పంపిస్తే లోపల చనిపోయినా అనుకోండి, తప్పు ఎవరు వస్తుంది? ఆ శాఖ పైన వస్తుంది. ఇప్పుడు కారాగార శాఖల పైన అందరూ మొదలు పెడతారు విమర్శలు. లోపల చంపేశాడు. అది బయట నుంచి వచ్చిన భోజనం మనం నిరూపించగలము? ఏమయ్యా, మా ఇంట్లో నుంచి నేను భోజనం పంపించేటప్పుడు నేనేమన్నా విషం కలుపుతానా? మీరే కలుపుంటారు విషం అంటారు. కాబట్టి ప్రిజన్లో కూడా మనకు లోపల కారాగారంలో మీకు చాలామంది అనుకుంటారు అక్కడంతా వంట వాళ్ళు ఎవరు ఉండరండి. వాళ్ళలో వంట తెలిసిన వాడే తయారు చేస్తాడు భోజనం. అది ఏంటి, అందరి ముందర తయారు చేస్తాడు. అంటే అక్కడ అధికారులు కూడా నిలబడి ఉంటారు, వీడు ఏమేమి వేస్తున్నాడు ఏమిటి అని చూస్తూ ఉంటారు. అబ్జర్వేషన్ ఉంటుందండి. లేకపోతే ఎట్లా? రేపు ఏం జరిగినా, కారాగారంలో ఏం జరిగినా దాని బాధ్యులు ఎవరు? ఆ శాఖ వాళ్ళకి బాధ్యత వస్తుంది. కాబట్టి వాళ్ళు చేయరండి, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏదైనా పండ్లు, ఇప్పుడు ఏదో కొన్ని బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి కూడా ప్యాక్డ్. ఓపెన్ బిస్కెట్స్ ఒప్పుకోరు. అట్లాంటివి మాత్రమే లోపలికి పర్మిట్ చేస్తారు. అది కూడా ఎవరు? అతనికి బాగా కావాల్సిన వాళ్ళు ఇస్తేనే. మళ్ళీ ఎవడో కొత్తవాడు ఇచ్చినాడంటే వాడు ఏదైనా పెట్టి ఇవ్వచ్చు కదా. అవునండి. అది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే అతని ప్రాణ రక్షణ మన బాధ్యత. అది అతను తప్పు చేసి ఉండొచ్చు, ఏమి కావచ్చు. అంటే ఆ శాఖలో పనిచేసేటప్పుడు ఎవరు కూడా అతను తప్పు చేశాడా తప్పు చేయలేదా అది వాళ్ళు నిర్ణయం చేయలేరు. వాళ్ళ బాధ్యత ఏంటంటే అతని రక్షణ కల్పించడం, అతనిలో ఏదైనా మార్పు తేగలగడం, అంతే. ఈ రెండే. మంచి మాటలు లోపల ఏసీ కావాలి, ఏసీ ఫ్యాన్లు అవన్నీ ఉండదండి. అవన్నీ ఏముండదండి. ఫ్యాన్ అంటే ఈ రోజుల్లో ఫ్యాన్లు ఉన్నాయి, అప్పుడు అందరికీ ఉన్నాయి. అదేదో ఈ ఒకప్పుడు అంటే పొలిటికల్ ప్రిజనర్స్ మాత్రం కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చేవాళ్ళు. పొలిటికల్ ప్రిజనర్స్ సపరేట్గా వాళ్ళకి ఒక రూము. ఇప్పుడు గాంధీ గారిని తీసుకెళ్ళి లోపల పెట్టారు అనుకో, ఆయనకు ఒక సపరేట్ రూము. ఏదైనా ఆయన కొంచెం సేవ చేసి, ఆరోగ్యం బాగాలేదు సేవ చేయడానికి ఎవరన్నా అందులోనే అక్కడ ఉన్న వాళ్ళే, బయట వాళ్ళు కారు. అక్కడ పనిచేసి అక్కడ ఆ ప్రిజనర్స్ని ఏదైనా కొంచెం సహాయకారిగా ఉపయోగించేవాడు. అది కూడా చాలా క్లోజ్గా, అంటే చాలా వాచ్ చేసేవాడు. ఏమిటి వాడు ఏమైనా తప్పు చేస్తున్నాడా, లేకపోతే ఇతను ఏమైనా హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడా, ఇవన్నీ బాధ్యత వాళ్ళదే కదా, శాఖాధిపతులదే బాధ్యత. కాబట్టి ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు వస్తూ ఇప్పుడు కోర్టులు కూడా చాలా ఇష్టం. అంటే మనం తప్పుపడడానికి లేదు, మేము వాతావరణం చాలా మారుతా వస్తా ఉన్నది. ఇప్పుడు ఎన్నో మార్పులు సమాజంలో వచ్చినప్పుడు అక్కడ మారకుండా ఎట్లుంటుంది? వాళ్ళు కూడా సమాజంలో అంతర్భాగమే కదా. కోర్టు అధికారి అయినా, పోలీస్ అధికారి అయినా, లేకపోతే ఒక జనరల్ అడ్మినిస్ట్రేటర్ అయినా, ఎవరైనా కూడా చివరికి సమాజంలో అంతర్భాగమే కదా. ఈ సమాజంతో వచ్చిన వాళ్ళే కదా. ఈ సమాజంలో మార్పులు వచ్చేటప్పుడు వాళ్ళ మార్పు రాకూడదని మనం కోరుకోకూడదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒకలాగా ఉంటాడు, ఇంకొక ముఖ్యమంత్రి ఒకలాగా ఉంటాడు, ఒక మంత్రి ఒకలాగా ఉంటాడు, ఇంకొక మంత్రి ఒకలాగా ఉంటాడు. కానీ మన గొప్పదనం ఏంటంటే అందరికీ అర్థం చేసుకుని, అందరికీ మన ప్రభుత్వ ఉద్యోగి ఏం చేయాలో అది చేయడం, అంతే. దాన్ని మించి చేస్తేనే ఈ సమస్యలు వస్తాయి. ఇప్పుడు లోపల కవిత గారు ఉన్నారండి, కేజ్రీవాల్ ఉన్నారండి తిహార్ జైల్లో. వాళ్ళకంటే దోమలు కొట్టుకుంటే దోమల మంది ఇవ్వడం, ఫ్యాన్లు అటువంటి కోర్టు నుంచి ఆర్డర్లు వచ్చాయి కదా. కోర్టు నుంచి ఆర్డర్ వస్తేనే ఇస్తారు, అంతేగాని అబ్బే అందరికి దోమలు కొట్టుకుంటే వీళ్ళిద్దరూ ఫ్యాన్లు పెట్టి ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదేమి అందరికీ రేపు వస్తే మళ్ళీ డాక్టర్ తీసుకోవాలంటే మళ్ళీ వీళ్ళకే పని కదండి. అవునండి. ఒక మనిషిని తీసుకుపోవాలంటే అతని తోడుకోకరు ఉండాలా, మళ్ళీ ఎస్కార్ట్ ఉండాలా, మళ్ళీ వెహికల్ ఉండాలా, మరి డాక్టర్ దగ్గర తీసుకున్న తర్వాత చూపించి మళ్ళీ తేవాలా. ఈ 1కి 4 పనులు అవుతాయి.
అందువల్ల జాగ్రత్తగా అందువల్ల నివారణోపాయాలు మాత్రము తప్పకుండా అవలంబిస్తారు. ఉమ్, ఏ విధంగా నివారించాలి వాళ్ళకి జబ్బులు రాకుండా. మన బయట అయినా మనం సకాలంలో భోంచేయలేమో కానీ ఆ, కారాగారంలో మరి సకాలంలో భోంచేస్తారు, అవునండి. సకాలంలో భోంచేస్తారు. ఉమ్, అదే ఇప్పుడున్నటువంటి కారాగారాలు ముందులాగా కాదండి. అవును ముందు నరక కూపాలలాగా ఉండేది ఒకప్పుడు. అవును. చీకటి గదులు ఉండటం. ఇప్పుడు ఒక ఆశ్రమం లాగా ఉంటుంది, ఒక ఆశ్రమం లాగా ఉంటుంది. చెట్లు అవును. చేమలు అన్ని పచ్చగా ఉండడము, ఆ, చక్కగా సాయంత్రం అయితే అందరం ఒక చోట కలిసి భోంచేయడము, ఉమ్, మధ్యాహ్నం భోంచేయడము, ప్రొద్దున భోంచేయడము, అవును. 3 పూట్ల భోజనాలు. ఇంకో క్యాంటీన్ కూడా ఉంటుంది వాళ్ళ. డబ్బు ఉంటే కొనుక్కొని కూడా తాగొచ్చు, తినచ్చు. ఉమ్. ఇవన్నీ తాగొచ్చు అంటే మందు కాదమ్మా, మందు కాదండి, మందు కాదండి, ఏదో టీ కాఫీ. టీ కాఫీ లేకపోతే ఏదో కూల్ డ్రింక్స్ ఉమ్, అటువంటివి ఉంటాయి. ఇప్పుడు క్యాంటీన్ ఫెసిలిటీ అని ఇట్లా అన్ని చాలా, అంటే అది కూడా ఒక చిన్న సమాజం లాగా ఉంటుంది. అది ఉమ్, కానీ ఇక్కడ ఏంటంటే వాళ్లకు పర్సనల్ ఫ్రీడమ్ ఉండకపోవచ్చు. అది ఉమ్, అంటే ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ అంటారే బయట మనకి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, నా ఇష్టంతో వచ్చాను, అవును మీరు పిలవచ్చు, నా ఇష్టంతో వచ్చాను. అవును. అక్కడ అది ఉండదు. అది అక్కడే ఉండాలి. నాలుగు నాలుగు గోడల మధ్య ఉండాలా, చెప్పిన మాట వినాలి, ఎదిరించడం అన్ని చేయకూడదు. చేసేది వీలు లేదు. అంటే ఇటువంటి కరుడు కట్టిన వాళ్ళు కూడా మాట వింటారా సార్ వాళ్ళు? ఆ, అంటే లోపల వెళ్ళిన తర్వాత అందరూ వింటారు. వింటారు. ఇంకా వాడికి జీవితం ఏముంటుంది? ఇప్పుడు ఈ అధికారే తనకు జీవితం. తండ్రి అయినా, తల్లి అయినా, బంధువు అయినా, స్నేహితుడైనా, ఈ అధికారి మాత్రం లోపల ఉన్న పోలీస్ ఆఫీసరే అంతే. పోలీస్ కాదు, వాళ్ళు ప్రిజన్ ఆఫీసర్స్. ప్రిజన్ ఆఫీసర్. ఎక్సెప్ట్ ఐపీఎస్ ఆఫీసర్ మాత్రము హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటాడు. మిగతా ఆయన కింద నుంచి చివరి వరకు ఉన్న వాళ్ళంతా కూడా ఆ కారాగార శాఖలో ఉంటారు. టెర్రరిస్టులు ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా ఉంటారు, ఎవరైనా ఉంటారు. కాకపోతే కొద్దిగా అటు ఇటు అరుపులు కేకలు ఉంటాయి. కానీ వాళ్ళు కూడా కొద్ది రోజులకి మానసికంగా కొద్దిగా మార్పు వచ్చి చక్కగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. చక్కగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మార్పు పూర్తిగా వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత ఆ నేరాలు చేయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. కారాగారాల శాఖ ముఖ్య ఉద్దేశం అదేండి. ఒకటి రక్షణ, లోపలికి వచ్చిన వాడికి రక్షణ, మార్పు. అంటే పశ్చాత్తాపం, ఆ మార్పులో పశ్చాత్తాపం వచ్చి నేను మరలా నేరాలు చేయకూడదు అనేటువంటి మానసికమైనటువంటి భావన ఏర్పడి అతనిలో పరివర్తన రావాలని కోరిక. కానీ అవి ఒక్కొక్కసారి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు. సినిమాలో చూపిస్తుంటారండి, కావాలని అతని హీరోనో లేకపోతే విలన్ని చంపడానికి మళ్ళీ ఇంకోటి పంపించి, నేరం చేసి పంపించి వాడి చేత చంపించేస్తారండి. కానీ దానికి ఇదంతా సినిమాలు, కథలు వేరండి. కానీ నిజంగా కూడా అలా జరిగింది. నిజంగా జరిగిన సంఘటనలు ఉన్నాయండి. అధికారులు చాలా క్లోజ్ గా వాచ్ చేస్తారు, ఎవడి ప్రవర్తన ఎట్లుంది ఏమిటి. ఇప్పుడు ఒక కుటుంబంలో తండ్రి తల్లి ఎట్లయితే తన బిడ్డల్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటారో గమనిస్తారు కదా వాళ్ళు. అవును, ఈ ప్రవర్తన ఎట్లుంది, బయట ఎట్లుంది, ఇంట్లో ఎట్లుంది, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇట్లా అన్ని గమనిస్తుంటారు కదా. ఇప్పుడు అది లేదు కదా. ఇప్పుడు ఇన్ని సమస్యల కారణం అది లేకపోవడమే. తల్లిదండ్రులకి చివరి తెలుస్తుందండి, కొడుకు గురించో కూతురు గురించి చివరి తెలిసింది. డిపార్ట్మెంట్ పట్టుకుని మత్తు పదార్థాలు దొరికాడని. ఇవన్నీ కారణం అదేనండి. అంటే తల్లిదండ్రుల పాత్రని తల్లిదండ్రులు చక్కగా నిర్వర్తించకపోవడం వల్ల సమాజానికి నష్టం. ఈరోజు అదే సమాజంలో తల్లిదండ్రుల పాత్ర చాలా గట్టిగా పోషిస్తే. అవును, నేను ఒక ఇంటర్వ్యూలో శశి గోపాలకృష్ణ చెప్పారు మాట అండి. అప్పుడు పిల్లలకి ఇప్పుడు పిల్లలకి ఏంటి తేడా అని అడిగారండి. పిల్లల్లో తేడా ఏంటంటే తల్లిదండ్రుల్లో మార్పు ఉందని చెప్పాడు. తల్లిదండ్రులు మార్పు రావడానికి కారణం ఏంటంటే మాది ఎంతవరకు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం వరకు, అవునండి, వాళ్ళకు చదువు చెప్పించడం వరకు, తర్వాత వాడి ఇష్టంగా ప్రవర్తించినా నేను దాన్ని పట్టించుకోకుండా ఉండడం వరకు నాది. అంటే వ్యక్తిగత స్వేచ్ఛ కావాలి కదండి. వ్యక్తిగత స్వేచ్ఛ అనే మాట చెప్పి మొదలుపెట్టి తల్లిదండ్రులు వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను ఆయన ఒక గదిలో పెట్టి ఆయనకు ఒక కంప్యూటర్ ఇస్తే ఊరుకుంటాడా? ఆ కంప్యూటర్లు రకరకాలు చూస్తూ ఉంటాడు. ఆ వయసులో విచక్షణ జ్ఞానం ఎట్లుంటుందండి? ఇప్పుడు ఈ జైల్లో కేజ్రీవాల్ గారు ఉన్నారనుకోండి, ఆయన సీఎంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తానంటున్నారు ఆయన. అది అంటే ఇది ఆడ్ కేసు అండి.
ఇప్పుడు అది ఎప్పుడో ఆడ్ కేసు rare. కానీ లీగల్ గా ఏం క్వశ్చన్ కి ఆన్సర్ లేదు కదా, లీగల్ గా యాక్సెప్ట్ చేసేసింది కదా కోర్టు. అంటే ఆ ఫైల్స్ అంటే లేకపోతే ఈ పోలీస్ వాడు ఆ లోపల ఉన్న ప్రిజనర్ ఆఫీసర్లు చూడాలండి. ప్రిజన్ ఆఫీసర్స్ ద్వారా గుమస్తాలు పంపించేది నేను గమనించలేదు. జనరల్ గా మీకు కూడా ఎప్పుడు అనుభవం ఇటువంటి రాదండి, ఇటువంటి రాలేదు, రాదు కూడా, ఉమ్. రాకూడదు కూడా. ఎందుకంటే ఇదంతా కూడా చాలా గందరగోళం సృష్టిస్తుందండి. అవును. ఇప్పుడు మనకు ఉన్నటువంటి పోలీస్ రూల్స్ కన్నా కూడా చాలా నిబద్ధతతో కూడినటువంటి చట్టము కానీ దాని అంటే దాన్ని అమలుపరిచే విధానం కానీ ఒక్క ప్రెజెంట్ డిపార్ట్మెంట్లో ఉందండి. అవును. ఎందుకంటే పోలీసు కన్నా కూడా ప్రిజన్ బ్రిటిష్ వారి చాలా ముఖ్యం. అవునండి. ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టి అవునండి. వాళ్ళని మార్పు తేవడానికి అప్పుడు ఉపయోగించుకునేవాళ్ళు జైలుని. కాబట్టి ఇప్పుడు మనం వింటాంగా సవర్కర్ని వీళ్ళంతా అక్కడెక్కడో అండమాన్స్ పంపించినారు. అవునండి. అండమాన్ జైలు నేను చూశాను. చూసాను. చీకటి ఏం లేదు, బాగానే ఉన్నది, అట్లా కాదు. ఒక్కసారి అది అంటే సాలిటరీ సెల్ అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట వేసేస్తారు. వేస్తే మీకు ఏమున్నది, పైన ఒక చిన్న గవాక్ష ఉంటుంది, ముందు పక్క కటకటాలు ఉంటుంది, చూస్తే ఇటు చూడాలా లేకపోతే అటు చూడాలా, ఇండివిజువల్ ఒక్కడే ఉంటాడు. ఎంతసేపు మీరు కూర్చుంటారు ఒంటరిగా? చాలా కఠినమైన జీవితం అది. కాబట్టి అక్కడ వేసేస్తే సరే తప్పించుకున్నావు, చూస్తే చుట్టూ సముద్రము. అది ఎట్లాంటి సముద్రం అంటే కాలు పెడితే గడ్డ పట్టుకుపోయే సముద్రం. ఇంకెక్కడికి వెళ్తాడు? కాబట్టి అప్పుడు మార్పు తేవాలి వాళ్ళ లోపల, మనం చెప్పినట్టు వినాలని. అప్పుడు బ్రిటిష్ ఆఫీసు కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, అన్ని రకరకాల హింసించేవాళ్ళు. దానికి జైల్లో మాన్యువల్ అనేది చాలా జాగ్రత్త పకడ్బందీగా తయారు చేశారు. పోలీస్ మాన్యువల్ కన్నా పకడ్బందీగా ఉంటుంది అక్కడ. నేను పోలీస్ ఆఫీసరే, కానీ ప్రిజన్ ఆఫీసర్ పనిచేసాడు నాకు తెలుసు. అంటే కొంతమందికి రియల్ ఎస్టేట్ అంటే ఒక అతను దందా చేసేవాడటండి. అంటే కొన్ని జైళ్ళు అంటే పర్టికులర్ పేరు కాకుండా మరి సెల్లలో వచ్చేది అక్కడి నుంచి ఇక్కడ అంతా కూడా ఆపరేట్ చేసి. ఇప్పుడు అందుకే కదా మేము పర్మిట్ చేసాం. ఇప్పుడు జైల్లో ఇటువంటి జరుగుతున్నాయి అని అంటే దానికి అంతర్గత శత్రువులు ఉంటారు కదా. అది